హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూడండి, ఈ వీడియో చూసుకుంటే రైల్వే బోర్డు నుంచి అఫీషియల్ మెయిల్ అయితే రావడం జరిగింది. ఎక్కడి నుంచి అయితే ఆర్ఆర్బీ చండీగఢ్ నుంచి అయితే మెయిల్ అనేది రావడం జరిగింది. ఒక స్టూడెంట్ అయితే మెయిల్ చేశారనమాట. దీనికి రిప్లై అయితే రావడం జరిగింది. చూడండి ఏంటంటే ఇది ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1 అయితే ఉంది కదా, లెవెల్ 1కి సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి అయితే ఈ అబ్బాయి మెయిల్ చేయడం జరిగింది. చాలా నోటీసులు అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఐటీఐ ఉంటుంది, కొన్ని నోటీసులో ఐటీఐ ఉండదు, 10th ఉంటుంది. ఈ విధంగా అయితే చాలా రకరకాల నోటీసులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అంతేగాని అఫీషియల్ నోటీస్ అయితే వెబ్సైట్లో అయితే ఇప్పటివరకు ఎక్కడనేది రాలేదన్నమాట. ఓకేనా, మనం వాటికి సంబంధించిన వీడియోలో చాలా చెప్పుకున్నాం అనమాట అవన్నీ. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మెయిల్ అనేది చండీగఢ్ బోర్డుకి ఒక స్టూడెంట్ పెట్టడం జరిగింది. దీని యొక్క రిప్లై అనేది Jan 8, 2025 ఈరోజు మార్నింగ్ 11 o'clock దగ్గర అయితే రిప్లై అనేది రావడం జరిగింది. చూడండి, రిప్లై ఏమి ఇచ్చాడంటే రైల్వే బోర్డు వాడు, చూడండి ఫ్రమ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇక్కడ అనేది ఉండడం జరిగింది. అన్నీ కూడా మనం హైడ్ చేసాము. చూడండి, మీకు ఏదో తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేసి ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే అభ్యర్థి లెవెల్ 1 పోస్టులో అర్హత ప్రమాణాలను రైల్వే బోర్డు ద్వారా నిర్దేశించబడినట్లే మీకు తెలియజేయబడింది. ఓకేనా, స్థాయి లెవెల్ 1 కేంద్రీకృత ఉపాధి అంటే లెవెల్ 1 కేంద్రీకృత ఉపాధి గ్రూప్ డికి సంబంధించిన సమాచారం ఇంకా ప్రచారించబడలేదు. అంటే ఏమంటున్నారు చూడండి, ఇంకా నోటిఫికేషన్ అనేది ఇంకేం రాలేదు కదా అని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. చూడండి, నెక్స్ట్ ఏమంటుందంటే ఈ సెన్ ప్రచారించబడినప్పుడు అంటే సెన్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కదా, నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీరు విద్యా అర్హతకు అంటే విద్య అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది పూర్తి సమాచారాన్ని మీరు పొందుతారు. అందువల్ల రైల్వే వెబ్సైట్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండండి. ఓకే, అర్థమైంది కదా. చూసారు కదా, దీనికి సంబంధించింది ఏమంటుందంటే చూడండి, ఏమంటుందంటే అభ్యర్థి అంటే లెవెల్ 1 గ్రూప్ డి వేకెన్సీ అనేది ఉంది కదా, దీనికి సంబంధించి మేము ఏం చెప్తున్నామంటే బోర్డులు చెప్తున్న చండీగఢ్ బోర్డు ఏం చెప్తున్నామంటే సెన్న నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, రిలీజ్ అయిన తర్వాత దాంట్లోనే మీకు మాత్రం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉంటాయని చెప్పేసి అయితే సమాచారాన్ని పొందుతారు. అందువల్ల రైల్వే బోర్డు వెబ్సైట్ని ఎప్పటికప్పుడు మీరు తనిఖీ చేస్తున్నానని చెప్పేసి అయితే ఇక్కడ మీకు అనేది ఇదైతే మెయిల్లో అయితే మీకు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఇదైతే ఫేక్ కాదు, ఒక స్టూడెంట్ అయితే పెట్టడం జరిగింది మెయిల్ మెసేజ్ అనమాట. ఓకేనా, చండీగఢ్ బోర్డు పెట్టారు. అది చూడండి, మీరైతే ఒకసారి చూడండి. అందరు కూడా చాలామంది క్వాలిఫికేషన్ ఏంటి అడుగుతుంటారు కదా, ఐటీఐ ఉంటుందో తెలీదు, 10th ఉంటుందో కొలుతాను, రెండు ఉండమైతే అవుతుంది. ఓకేనా, ఏవే పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటాయి ఇవి అయితే మట్టుగా మీకు అనేది ఒక్క 22 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా, బిఫోర్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది 1 week బిఫోర్. అందులో మీకు పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఓకేనా, పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ వేకెన్సీ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వేకెన్సీ అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. బిఫోర్ అయితే మట్టుకు మీకు నేను చెప్తుంది ఏంటంటే చూడండి, రైల్వే బోర్డు ఇది రావడం జరిగింది కదా, ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే 10th వాళ్ళు అవ్వని ఐటీ వాళ్ళు అవ్వని మీరైతే మీ ప్రిపరేషన్పై అయితే ఫోకస్ చేయండి. మన సీసీ వాళ్ళు కూడా మీరైతే మీ ప్రిపరేషన్పై అయితే మీరైతే ఫోకస్ చేయండి. నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఆఫ్ చేయడం అయితే జరగదు, ఏదో క్వాలిఫికేషన్ ఇస్తుంది. ఓకేనా, మీరైతే 22 బిఫోర్ అయితే వెయిట్ చేసినట్లయితే అఫీషియల్ నోటీస్ అనేది వచ్చేది. మీకు అందులో ఫుల్ డీటెయిల్స్ వస్తాయని చెప్పేసి మన బోర్డు కూడా రిప్లై అవ్వడం అనేది జరిగింది. ఈ ఫేక్ నోటీసులు అది ఇది అటువంటివి అయితే అంతకి ఏంటి నమ్మకండి. ఓకేనా, మీరైతే వెయిట్ చేయండి కొద్ది రోజులు, ఇంకా కొద్ది రోజులు ఏదైతే 8 కదా, కొద్ది రోజులు మీరు వెయిట్ చేసుకున్నట్టు అఫీషియల్ నోటీస్ అనేది 22 అంటే 15 దగ్గర 15 లేదా ఈ మధ్యకైతే మీకు ఏదో ఒక అప్డేట్ వస్తుంది. అప్పుడైతే మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకేనా, మీరైతే ఏం టెన్షన్ పడకండి. అదంతా ఏదంతా అని చెప్పేసి అయితే మీరైతే మీ ప్రిపరేషన్పై కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. సెలెక్షన్ అయ్యే అవకాశాలు అనేది ఉండదు ఎక్కువ. ఓకే, నెక్స్ట్ చూడండి, మన టెక్నీషియన్లో చాలామంది చూడండి 40 మార్క్స్ వచ్చాయని మెసేజ్లు చేశారు, 30 వచ్చాయని మెసేజ్లు చేశారు. మీకు ఇది గొప్ప అవకాశం అనమాట. గ్రూప్ డి చూసుకున్నట్లయితే మీరు కొంచెం ఇంకా 30 వచ్చి కొంచెం ఇంకా బిఫోర్ ఇంకా పైకి వెళ్ళట్లయితే ఒక 55 దగ్గర ఈ విధంగా తెచ్చుకుంటే సేఫ్ అనమాట. ఓకేనా, కొంచెం బాగా చదవండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇదండి మెయిల్ అప్డేట్ అనమాట. ఓకేనా, ఓకే, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి ఎవరికి న్యూస్ అయితే. ఓకే, థ్యాంక్ యూ.